చిన్న వాక్యం చెప్పుకుందాము. మొదట ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నత నీ బంగారు పాదములకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ప్రభువా మా కొరకు ఇచ్చిన సమయం పట్ల స్తోత్రాలు ప్రభువా. దేవా దినదినమునైనా నిన్ను స్తుతించి దినదినం మీద కనపరిచి ప్రభువా దినదినం ఎంత చిరుదిను మాకు దయచేయండి ప్రభా. నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎన్నో మేలు ఉపకారాలు మా పట్ల చేసిన దేవానికి స్తోత్రాలు. ఇచ్చిన నన్ను మీరు తీర్చలేమయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం. నీకు లోబడే హృదయం నేను స్తుతించే మనసును మాకు దయచేయండి దేవానికి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రభా విత్తుచుండగా తండ్రి వెనుగల వారికి ప్రభా నైనా అయ్యా వెనుగల చెవి గ్రహించుకునే మనసు వారికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా ఈ వాక్యం ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు ప్రభా. నాయన నన్ను ప్రభు శాఖను మరుగుపరుచుకుని నన్ను నన్ను కోరగా వాడుకుని ప్రభు మీ నామానికి న్యాయ తెచ్చుకున్నాడుచున్నానయా. దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ఈ ప్రార్థన చేర్చుకుని తత్పరం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో వచ్చిన వారు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకున్నామండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చెప్పుకున్నాము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి చికట మట్టితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా ఆ చికట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షుడు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. చికట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరి చేతిలో ఉన్నామండి? మనం దేవుని చేతిలో ఉన్నామని మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడి చేతిలో ఉన్నాం మనము. ఎవరి చేతిలో ఉన్నామండి? లోకస్తుల చేతిలో లేము, మనుషుల చేతిలో లేము, వాళ్ళ చేతిలో ఏళ్ళ చేతిలో మనము దేవుని చేతిలో ఉన్నాం. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు ఇర్మియాని. కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నప్పుడు కుమ్మరివాడు ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో కూడా ఆయన గమనించాడండి. గమనించినప్పుడు కుమ్మరివాడు మరి ఆ యొక్క పని చేస్తుండగా ఎన్నోసార్లు ఆ కొండ విడిపోయిందంటండి. ఎన్నోసార్లు ఆ కొండ విడిపోయిందంట. మరి ఆ విడిపోయినప్పుడు మరి ఆ గమనిస్తున్న మనిషి దేవుడు పంపించాడు నన్ను ఇక్కడికి కుమ్మరివాని ఇంటికి వెళ్ళమన్నాడు అని చెప్పేసి ఆ యొక్క పని చూస్తున్నప్పుడు ఆ యొక్క పనితీరును చూస్తున్నప్పుడు ఎన్నో మార్లు కుమ్మరివాని చేతిలో నుండి ఆ కొమ్మ విడిపోయిందంటండి. ఆ కొండ విడిపోతే మరి ఆయన గ్రహించింది ఏంటంటే మరి దేవుని చేతిలో ఉండి కూడా మేము ఇర్మియా అంటున్నాడండి, దేవుని చేతిలో ఉండి కూడా మేము ఎన్నిసార్లు మేము విడిపోతున్నామో అని మనసులో అనుకుంటున్నాడంటండి. ఎన్నిసార్లు మనం పడిపోతున్నామో, ఎన్నిసార్లు లోకానుసారంగా జీవిస్తున్నామో, ఎన్నిసార్లు మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి జీవిస్తున్నామో, ఎన్నిసార్లు దేవునికి లోబడిన వారుగా మేము ఉన్నామో, ఎన్నిసార్లు దేవుణ్ణి విసిగిస్తున్నామో అని ఇర్మియా మనసులో అనుకున్నాడంటండి. నిజమే, కుమ్మరివాడు అయినా సరే ఆ విడిపోయిన కొండని ఎన్నిసార్లు విడిపోయినా సరే ఆయన తీసుకుని ఆ మట్టిని ముద్ద చేసి మరలా దాన్ని కలిపి మరలా సారి మీద పెట్టి దాన్ని సరిచేస్తున్నాడు అంటండి. దాన్ని సరిచేస్తున్నాడు అంటే దేవుడు కూడా మన యొక్క దోషములు, మన యొక్క పాపములు, మన యొక్క వ్యతిరేకత అన్నీ కూడా మరి దేవునికి తెలుసండి. దేవుడు మనం బాగానే ఉన్నాము, మనం మంచిగానే ఉన్నాము, మన ఆలోచనలు బాగానే ఉన్నాయి, మన తలంపులు బాగానే ఉన్నాయి అనుకుంటామండి. ఇతరులకు చెప్పేటప్పుడు మనం నీతి వాక్యాలు చాలానే చెప్తాం. ఇతరులకు చెప్పేటప్పుడు నీతి వాక్యాలు, నీతి మాటలు బాగానే చెప్తాం. కానీ మనలో ఉన్న దుష్టత్వము దేవుడికి తెలుసండి. మనలో ఉన్న దుర్మార్గత దేవుడికి తెలుసండి. మనలో ఉన్న యథత్వము దేవుడికి తెలుసండి. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో కుమ్మరి వాడిని ఎన్ని రకాలుగా విసిగించిందో మట్టి, ఆ రీతిగా మీరు నన్ను విసిగిస్తున్నారని చెప్తున్నాడండి. దేవుడు ఆ రీతిగా నన్ను విసిగిస్తున్నారు మీరు అని చెప్తున్నాడండి. అందుకే ఇర్మియాతో మాట్లాడుతున్నాడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్ అంటండి. ఇది ఇర్మియాకి ప్రత్యక్షమైన యెహోవా
యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్యది, దేవుడు మాట్లాడుతున్న వాక్యది. దేవుడు చెప్తున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన ఒక హృదయాన్ని సరిచేస్తున్నాడండి. తన యొక్క హృదయాన్ని సరిచేస్తూ మరి ఆయన యొక్క హృదయంలో తలంపు ఆలోచన కలిగి నడుచుకుంటున్నాడండి. దేవుడు ఒక్కమారు కాదండి, ఆయన ఎన్ని మార్లో ఇర్మీయాతో మాట్లాడాడు. ఎన్ని మార్లో ఇర్మీయాతో మాట్లాడి ఇర్మీయా ద్వారా మరి ఎన్నో వాక్యాలు రాయబడి ఉందండి ఈ బైబిల్. మరి ఇర్మీయా ద్వారా దేవుడు ఎంతగానో మరి ఆ రాయబడి, దేవుని యొక్క మాటలు రాయబడి, దేవుడు మరి ఇర్మీయాని సరిచేసి, బాలుడుగా ఉన్నప్పుడు కూడా నేను బాలుడును ప్రభువా, నాకు శక్తి చాలదు అని అన్నప్పుడు కూడా, ఇదిగో నీవు మాట్లాడటానికి నేను నీకు తోడై ఉంటానని పంపించాడండి. నీకు మాట్లాడటానికి నేను నీకు తోడై ఉంటాను, మీరు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. నేను బాలుడిని అనవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను బాలుడును ప్రభువా, నాకు శక్తి చాలదు అంటున్నాడు. వాక్యం చెప్పడానికి దేవుడు ఆయన యొక్క రాజసువార్త ప్రకటించడానికి వెళ్ళమంటే ఏమన్నాడు అక్కడ? నేను బాలుడును ప్రభువా, నాకు శక్తి చాలదన్నప్పుడు, ఇదిగో నువ్వు ఆ మాట మాట్లాడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇర్మీయా ద్వారా మాట్లాడాడండి. అలాగే ఇక్కడ కూడా అదే అంటున్నాడు, యెహోవా ఎదురుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము అంటున్నాడండి. పొమ్ము అంటున్నాడు, కొమ్మరి ఇంటికి వానికి వెళ్ళమంటున్నాడండి. వెళ్ళమంటే అక్కడ నా మాటలు నీకు తెలియచేతును అంటున్నాడు. అక్కడ తెలియపరచాడండి. ఆయన ఒక మాట తెలియపరచాడు ఇర్మీయాకి. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క తెలివి అంతా కూడా అక్కడ తెలుసుకున్నాడండి ఇర్మీయా. చాలా తెల్లనగా దేవుడు అంతా మాట్లాడుతున్నాడండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు నా సారి మీద పని చేయుచుండెను. సారి మీద పని చేస్తున్నాడు కుమ్మరివాడు. సారి మీద మట్టి పెట్టి మరి పని చేయుచుండగా కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కొండ వాని చేతిలో ఇడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను. ఎన్నిసార్లు ఆ కొండ విడిపోయినా సరే మరి కుమ్మరివాడు దాన్ని తీసుకుని మరి విడిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాన్ని మరలా పిసికి మెత్తన చేసి అతనికి యుక్తమైనట్టుగా అతనికి సారి మీద పెట్టి అంతగా మరి దాన్ని సరిచేసి దానితో మరి యొక్క కొండ చేసానండి. కొండ చేశాను. కొండ చేయకుండా దాన్ని విడిచిపెట్టలేదండి. కొండ చేశాడు. ఆ మట్టినే అది ఎన్నిసార్లు విడిపోయినా ఆ మట్టి ద్వారానే కొండను తయారు చేసాడండి. కొండను తయారు చేసి దాన్ని పక్కన పెట్టాడంటండి. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, ఇర్మీయాతో మాట్లాడుతున్నాడండి, సరి చేసుకుంటున్నాడు, వాని హృదయాన్ని సరి చేసుకుంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కొండ ఏ రీతిగా విడిపోయిందో, ఏ రీతిగా మట్టి విడిపోయిందో, సారి మీద కొండ ఏ రీతిగా పగిలిపోయిందో దాన్ని మరలా చేసి దానికి యుక్తమైన దానిగా సరి చేసుకుంటున్నాడండి. దేవుడు కూడా మనల్ని అలాగే వాడుకుంటాడండి. మనొక హృదయము పగిలిపోయినా, మనొక హృదయము చెదిరిపోయినా, మనకు ఆలోచనలు చెదిరిపోయినా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కొండకి చేసినట్లుగా నేను నీకు చేయనా అంటున్నాడు. సారేపాతు మరి కొండకి చేసినట్లుగా నేను నీకు చేయనా, మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. సారేపాతు మీద కొండ ఉన్నట్లుగా, కొమ్మర చేతిలో మరి కొండ ఉన్నట్లుగా మనం దేవుని చేతిలో ఉన్నామండి. దేవుని చేతిలో ఉన్నాం. దేవుడు మన యొక్క హృదయాన్ని సరిచేసే దేవుడు అండి. మన యొక్క బ్రతుకులు సరిచేసే దేవుడు అండి. మన జీవితాలు ఏ పాటివండి, ఎందుకు పనికిరని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. మనము దేవునికి మన యొక్క ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయండి. మన యొక్క ఆత్మలు ఎవరి దగ్గర లేవండి. మన యొక్క ఆత్మలు ఆయన యొక్క చేతిలో మన యొక్క ఆత్మలు ఉన్నాయి. ఆయన దగ్గరనే మన ఆత్మలు. ఏబు గ్రంథంలో అదే అంటున్నాడు 12వ అధ్యాయంలో. ఏబు గ్రంథం 12వ అధ్యాయము. ఒకసారి ఏబు గ్రంథం చూసుకుందామండి. 12వ అధ్యాయము
యోబు గ్రంథం 12 అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. జీవరాశులు ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా అన్నాడండి. ఎవరి ప్రాణాలండి? జీవరాశుల ప్రాణములను మనుషులు అందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నవి కదా అంటున్నాడండి. ఆయన వశంలో ఉన్నాయండి. మనుషులు ప్రాణాలు ఆయన వశంలో ఉన్నాయి, మనుషుల ఆత్మలు ఆయన వశంలో ఉన్నాయండి. అదే దేవుడు అంటున్నాడు, మీ ఆత్మలన్నీ నా వశంలో ఉన్నాయి అన్నాడండి. మన యొక్క ఆత్మలు, మన యొక్క శరీరము, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయండి. ఆయన లేకపోతే మనము లేము. అదే దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క జీవరాశులు ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా అంటున్నాడు. ఉన్నవి కదండి, ఆయన చేతిలో ఉన్నవి. మన చేతిలో ఏమీ లేదు. మన ఊరికే మనుషులు అండి. మనకు ఆలోచనలు, మనకు తలంపులతో మనం బ్రతుకుతున్నామే కానీ దేవుడు మీ ఆత్మలో నా చేతిలో ఉన్నాయి అంటున్నాడండి. మీ ఆత్మలో నా వశములో ఉన్నాయి అంటున్నాడండి. ఆయన వశములో ఉన్నాయి. ఆయన వశములో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఆలోచన కలిగి మనం జీవించాలండి. కుమ్మరివాడు ఏ రీతిగా మరి కొండను తయారు చేసాడండి, ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా తయారు చేసే దేవుడుగా ఉన్నాడండి. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో మరొకసారి చూసుకుందామండి. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో మరొకసారి చూసుకుందాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, వెళ్ళిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకుని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కొండ చేశాను కదా. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై మళ్ళా మాట్లాడుతున్నాడండి. దేవుడు ఇర్మీయాతో మళ్ళా మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా, ఈ కొమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అన్నాడండి. ఇశ్రాయేలులారా, ఈ కొమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటున్నాడు. కుమ్మరివాడు మట్టికి చేసినట్లు మనకి దేవుడు నేను నీకు చేయలేనా అంటున్నాడు. నీకేదన్నా ఆలోచన ఉంటే, నీకేదన్నా తలంపు ఉంటే, నీకేదన్నా కార్యము జరగలేదంటే అది దేవునికి మొరపెట్టుకుంటే అది చేసే దేవుడిగా ఉన్నాడండి. దేవుడికి మొరపెట్టుకోవాలి. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు మన కార్యాలు సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. మన కార్యాలు మరి కుమ్మరివాడు కొండకి చేసినట్లుగా, మట్టికి చేసినట్లుగా మన యొక్క జీవితాలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు మరి దేవుని దగ్గర పెడితే, దేవుని పాదాల ముందు పెడితే, దేవుని చేతిలో మనం ఉన్నామండి. ఎవరి దగ్గర లేవు, మనం దేవుని చేతిలో ఉన్నాం. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా, ఈ కొమ్మని మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా అంటున్నాడు. నేను మీకు చేయలేనా అంటున్నాడు. అదే అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు జిగటమ్మను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా. ఎవరి చేతిలో ఉందండి? కుమ్మరి చేతిలో ఏముంది? జిగటమ్మను కుమ్మరి చేతిలో జిగటమ్మను ఉందంటండి. కుమ్మరి చేతిలో జిగటమ్మను ఉంది. కుమ్మరి చేతిలో జిగటమ్మను ఉంది. ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడండి. ఆయన చేతిలో ఉన్నాం మనం, ఆయన చేతిలో ఉన్నామండి. ప్రభువా, ఇదిగో అందుకే దేవుడు ఏమంటే యెషయా గ్రంథము మరి ఆ వాక్యంలో అంటున్నాడు కదా, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడండి. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఎవరు పెట్టుకుంటారండి అరచేతులు? ఆయన అరచేయి ఎంత అండి? మన చెయ్యి అంత ఉంటుంది అనుకుంటున్నారా? ఆయన అరచెయ్య లోకమంతా సాచి ఉంటుందండి. లోకమంతటా సాచి ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడండి. ఆయన చేతిలో మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని అడుక్కోవాలి. మనం ఏదైనా కావాలి అంటే, నీకు ఏదైనా అవసరమైంది ఏదైనా ఉంటే, నీకు ఏదైనా దొరకంది, కావాలి ఇది నాకు అనుకున్నది నీకు దొరకపోతే నువ్వు దేవుణ్ణి అడిగితే, ప్రభా ఇది నాకు కావాలయ్యా, ప్రభా ఇది నాకు కావాలి ప్రభా అని చెప్పేసి నువ్వు అడగాలండి. అడిగితే దేవుడు చేయక మానడు. మనం అడగకే మేలు పొందుకోలేకపోతున్నాం అంటున్నాడు. మీరు అడగకే మేలు పొందుకోలేకపోతున్నారు అన్నాడు. అడిగి మేలు పొందుకోమన్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా మనం అడిగి మేలు పొందుకునేవారుగా ఉందామండి. అదే అంటున్నాడు కదా ఇక్కడ, జిగటమ్మను కుమ్మరి చేతిలో ఉంది, మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. ఆయన చేతిలో ఉన్నాం మనం. ఆయనే మనల్ని కీలు బొమ్మలు తిప్పినట్టుగా తిప్పగలడండి. ఆయన చేతిలో మనము ఉన్నాము. దాన్ని పెళ్ళగించుననియు, విరగొట్టుననియు, నశింపచేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి కానీ, రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల, చెడుతనం చేయటం మానాలంటండి. చెడుతనం ఏ జనమును గురించి నేను చెప్పితునో, ఎవరి గురించి నేను చెప్పితునో అది గ్రహించాలండి మనం. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? నేను నా పరిస్థితి ఏంటి? నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను చెడు మార్గంలో ఉన్నానా, మంచి మార్గంలో ఉన్నానా? నాతో దేవుడు మాట్లాడుతున్నాడా అని గ్రహించాలండి.
గ్రహించేవారుగా గ్రహించేవారుగా మనము ఉండాలి. అయితే రాజ్యమును గూర్చి కానీ చెప్పి ఉండగా ఏ జన్మను గురించి నేను చెప్పి తినో ఆ జన్మ చెడుతనము చేయటం మానిన ఎడలా, చెడుతనం చేయటం మానాలంటండి. చెడుతనం చేయటం మానినప్పుడు నువ్వేదడిగితే దేవుడు అది నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఏ జన్మను గురించి నేను చెప్పి తినో ఆ జన్మ చెడుతనము చేయటం మానిన ఎడలా నేను వానికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుతున్నాను. నేను ఆరు కొరకు ఏదన్నా కీడు చేయాలని ఒకవేళ తలంపు కానీ ఆలోచన కానీ దేవునికి కానీ ఉంటే అది ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రభా నేను పాపినయ్యా నన్ను క్షమించని క్షమాపణ కోరుకుంటే దేవుడు వారికి చేయను ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడతాడు. అయ్యో నేను నా బిడ్డలకి కీడు చేయాలని ఉద్దేశించేనే ఆ కీడుని నేను వెనక్కి తీసుకోవాలి, ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకోవచ్చు, ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపునాను అంటున్నాడండి. ఇక్కడ ఏమన్నాడు? తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకోవచ్చు, లోబడని ప్రజలు ఉన్నారండి. ప్రజలు ఉన్నారండి. ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడండి. దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నాడండి. ఆయన దినమంతయు మన కొరకు చేతులు చాపుతున్నప్పుడు మనం ఒక్క మారైనా ఆయన వైపు మనము చూడట్లేదండి. మనం చూడట్లేదని ఆయన బాధ, మనం కీడు తెచ్చుకుంటామని బాధ, ఆయన మనకి కష్టాలు తెచ్చుకుంటామని మనకి బాధ. మనైతే అవన్నీ తెలియదండి. దేవుడు మన గురించి ఆలోచించుంటున్నాడని, మన గురించి తపన పడుతున్నాడు, మన గురించి సంతాపన పడుతున్నాడని మనం గ్రహించమండి. ఎందుకంటే మన ఉద్దేశాలన్నీ కూడా కేవలము చెడ్డవే. మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు కూడా కేవలం చెడ్డవే. అందుకే దేవుడు అంటే మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకోవచ్చు, లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. దినమంతయు ఆయన చేతులు చాపుతున్నాడు. లోబడు, దేవునికి లోబడు, దేవుని మార్గంలో నడుచుకో, దేవుని దగ్గరికి రా. దేవా నన్ను క్షమించయ్యా, నువ్వు అడుగు. నా పాపములు క్షమించయ్యా, నా దోషములు క్షమించయ్యా, నువ్వు తప్ప నా పాపములు దోషములు తీసివేసేవారు ఈ లోకంలో లేరయ్యా, నీవే నిజమైన దేవుడు అని మనం ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు తీసివేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు కండి 18వ అధ్యాయంలో, నన్ను ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపినట్లుగా అక్కడ నా చేతిలో మీరున్నారంటున్నాడండి. కొమ్మరివాని చేతిలో కొండ ఉన్నట్టుగా ఆయన చేతిలో మనం ఉన్నామని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే లోబడని నోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అంటున్నాండి. ఆయన కవ్గిట్లోకి రమ్మని అడుగుతున్నాడండి. ఆయన కవ్గిట్లోకి వెళ్ళాలి మనము. వెళ్ళినప్పుడు దేవుడు మనకి మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదండి. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని మార్లు మనం దేవుణ్ణి విసిగిస్తున్నాము, ఎన్ని మార్లు దేవుణ్ణి మనము దుఃఖపరుస్తున్నాము. ఒక్కసారి మనం గ్రహించుకోవాలండి. ఒక్కసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవా నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించు, నిన్ను దుఃఖపరుస్తున్నాను, నిన్ను బాధ పెడుతున్నానయ్యా, అవమానపరుస్తున్నానయ్యా తండ్రి, ఇప్పటి వరకు నేను చేసింది తప్పు, నన్ను క్షమించయ్యా, నా పాపములు నా దోషములన్నీ తీసివే ప్రభు అని మనము దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకోవాలండి. మనకి ఎంత మేలైనా చేయగలడండి మనం ఒప్పుకుంటే. మన పాపములు మనం ఒప్పుకుంటే ఎంత మేలైనా చేయగలడండి. చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదండి. చిన్న వాక్యం దేవుడు దీవించగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవానికి వందనాలు, మీ స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవుడు తండ్రి, నిజంగా మొరపెట్టి వారికి సమీపంలో ఉండే దేవాని స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభా నీ స్తోత్రాలు. ఇరిమియా ప్రభా ఎంతగానో ఇరిమియా ద్వారా మాతో వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభు నీ స్తోత్రాలు అయ్యా. నిజమే ప్రభా, కొమ్మరివాడు తండ్రి నాయన కొండ ప్రభు నాయన మట్టి తన చేతిలో ఉన్నట్లుగా మేము నీ చేతిలో ఉన్నాం ప్రభా. నైనా మరి మా పాపములు మా దోషములు ప్రభా నాయన దయపరిచి నాయన కీడు చేయని ఉద్దేశించిన ప్రభా అయ్యా ప్రభా సంతాపడతానంటున్నావు ప్రభా నీ స్తోత్రం నాయన. మా దోషములు మా పాపంలో క్షమించండి అయ్యా. ఆమె వ్యతిరేకతను తీసుకొని లోబడిన ప్రజల వైపు దీనిమంతా చేతులు సాపుతున్నాను అంటున్నావు ప్రభా నాయన. నీ చేతుల్లోకి నీ కవిట్లోకి నువ్వు వచ్చి సహాయం వచ్చినాం ప్రభా. మా తలంపులు మా చెడు
తలంపులు చెడ్డాలు తీసేసి అయ్యా మేము ఎక్కడ ప్రభు కిటిలో పడుకున్నప్పుడు అయ్యా మేము నా తండ్రి నీ పాదాలు పట్టుకుని మేలు పొందుకున్నట్టు సహాయం పడుచున్నానయ్యా. ఇరిమియా ప్రభు ఏ రీతిగా ప్రభు నిజమే ద్వారా మాట్లాడారో ఈరోజు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. మా హృదయాలు మా తలంపులన్నిటికీ అన్నిటికీ కూడా మేము మీ పాదాల ముందు పెట్టి విడిచిపెట్టేవారుగా ఒప్పుకునేవారుగా విశ్వాసంతో గమనించండి సహాయం చేయబడుచున్నామయ్యా. దిగులు పని మెడగా దయచేసి ప్రభు మీ నమ్మకం మేము తెచ్చుకోండి ద్వారా హృదయాలు తెరవండి, వారితో మాట్లాడండి నాయన. మీ ఆత్మతో నింపండి, నీ శక్తిని బలముతో తోడించమని ఈ చిన్న ప్రార్థనని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామములో దినం గడి పెట్టుకుంటున్నాను. ఆమేన్.